హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం తెలుగు యువ రైతు యాజమాన్యంలో సాగు చేస్తున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాం. మన నల్గొండ జిల్లాలోని ఈ ఊరిది అన్నపర్తి విలేజ్ లో మధు తోటలో ఉన్నాం. మనం ఈ తోటలో మనం జూలై 8వ తారీఖు రోజు ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకు ఫుల్ క్రాపింగ్ మీద ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది కాయ సెట్ అయిపోయింది. ఒక్క గెలలోనే మీరు చూడొచ్చు, ఇందులో ఒక్క గెలలోనే 4 కాయలు మనకు మంచి క్రాపింగ్ లో ఉంది. ఎక్కడ కూడా మచ్చ ఫంగస్ అనేది లేకుండా నీట్ గా ఉంది తోట. దీనికి మన మధు చేసినటువంటి యాజమాన్యం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి తెలుగు యువ రైతు సపోర్ట్ ఏంటి, అలాగే ఈ తోటలో మనకు ఫస్ట్ మనకు మొదటి నుంచి చివరి వరకు కూడా మన తెలుగు యువ రైతు ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా 0 కెమికల్స్ తో మనకు ఎటువంటి ఫంగిసైడ్స్. డ్రాగన్ ఫ్రూట్ అంటే అందరికి తెలిసిందే 100% బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. ఈ ఇయర్ ఎండలు ఎక్కువ కొట్టినప్పుడు చాలా వరకు ఎల్లో వచ్చేసినాయి. ఎల్లో వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి చైనా క్లే కావచ్చు, లేదంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి యాజమాన్యాలు చేసుకున్నప్పటికీ కూడా ఈ హీట్ నుంచి అయితే తట్టుకోలేకపోయినాయి. ఆ సమయంలో మన ఫోర్టెక్సెల్ ఓఎస్ఏ వాడుకోవడం జరిగింది. దానివల్ల మొక్క ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబడింది, అలాగే ఈ రోజు మొక్క ఇంత గ్రీనిష్ గా ఉండడానికి తను చేసినటువంటి యాజమాన్యం ఏంటిది, సమ్మర్ లో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, దాని వెనకాల తెలుగు యువ రైతు సపోర్ట్ ఏ విధంగా ఉంది, అలాగే స్లర్రీ వాడుకున్న తర్వాత సాయిల్ లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇలా ప్రతి విషయం మీద కూడా డీటెయిల్ గా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% రైతు మాటలో మీరు ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్ చెప్తాను. కొంచెం ఓపిక చేసుకొని క్లియర్ గా వినండి. ప్రతి క్వశ్చన్ కూడా నేను ఖచ్చితంగా అడుగుతాను. మాది తోట వయసు ఎంత? ఇప్పటికి 2025 జనవరి 22వ తారీఖు వేసినాం. 2025 జనవరి 22వ తారీఖు. జనవరి 22. 2026 జనవరికి సంవత్సరం అవుతుంది. ఇవి 18 మంత్స్ తోట. ఇది 18 మంత్స్ తోట. మనకు ఇప్పటి వరకు కటింగ్ అయితే దీంట్లో తీయలేదు. ఆల్మోస్ట్ ఆల్ నీతో పాటు రెండు తోటలు పెట్టారు. దాంట్లో ఫ్రూటింగ్ నువ్వు చూసి వచ్చావు, ఇంత బాగా ఫ్రూటింగ్ ఉందా? ఇప్పటి వరకు అయితే ఏం కనవలేదు. అంటే మన దగ్గర సీజన్ కొంచెం లేట్ అయింది. యాక్చువల్ గా ఏప్రిల్ గానీ మే గానీ వర్షం పడితే సీజన్ మే ఆల్మోస్ట్ జూన్ లో కటింగ్ వచ్చేది. మన దగ్గర వర్షాలు లేవు. ఇప్పుడు పడడం ఈ మధ్యలే కాబట్టి ఒక 20 days అవుతుంది వర్షం పడడం. ఇప్పుడే క్రాప్ సెట్ అయింది. ఎక్కడ కూడా మన నల్గొండ ఏరియాలో మాత్రం ఎక్కడ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. నీకు ముందుగానే క్రాప్ వచ్చింది. ఎక్కడైనా ఎల్లో ఉందా తోట మొత్తం మీద? ఎక్కడ కూడా లేదు ప్రస్తుతం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి నేను లాస్ట్ ఇయర్ ఎవరు చెప్పినా గానీ అన్ని రకాల ఫంగిసైడ్ వాడి చూసిన పెట్టినప్పుడు. అవును, ఎలాంటి బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ ఎలాంటి రోగం కానీ కంట్రోల్ కాలేదు. కొట్టిన మళ్ళీ 10 days కానీ 15 days కానీ యథావిధిగా మళ్ళీ వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం బ్లైట్ కంట్రోల్ అని బ్యాసిలస్ సబ్స్టిలిస్ వాడుతున్నాం. మన తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇచ్చినది. వాళ్ళ టీం మన రవి అన్నని సంప్రదించినాం. రవి అన్న మనకు బ్యాసిలస్ సబ్స్టిలిస్ వాడుకోమని చెప్పిండు. దాన్ని వాడుకున్న దగ్గర నుంచి మనకి ఇప్పటి వరకు అయితే బ్లైట్ ఎక్కడ కూడా కనబడతలేదు తోటలో. 100% బ్లైట్ అయితే కంట్రోల్ చేసి ఈ రోజు వరకు కూడా దీనికి ఎటువంటి ఫంగిసైడ్ అయితే కొట్టలేదు కదా? ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఎలాంటి ఫంగిసైడ్ వాడలేదు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు. నవంబర్ నుంచి ఇప్పుడు దగ్గర 7 నెలలు ఎటువంటి ఫంగిసైడ్. ఎండాకాలం ఆల్మోస్ట్ అంతా చైనా క్లే కొట్టారు. నువ్వు చైనా క్లే కొడుతురు కూడా నేను వద్దు వేసే వాడుకో అని చెప్పిన. చైనా క్లే కొట్టకపోయినా కూడా మామూలుగా నేను చెప్పినటువంటి వాటర్ మేనేజ్మెంట్ లో స్లరీ రెగ్యులర్ గా ఎండాకాలం కూడా ఇచ్చినావా? ఆపేసిన ఎండాకాలం కూడా స్లరీ ఇచ్చినాం. ఎన్ని రోజులకు ఇచ్చినావు స్లరీ? మంత్లీ 2 times స్లరీ ఇచ్చినావు. మామూలుగా న్యూట్రిషన్ పరంగా న్యూట్రిషన్ ఏమైనా ఇచ్చినావా ఎండాకాలం? న్యూట్రిషన్ అంటే డిఏపి ఒకటి మంత్లీ 1 time వాడుకుంటున్నాం. దాంతో పాటు కాల్షియం నైట్రేట్ బోరాన్ ఒకటి వాడుకుంటున్నాం. దాంతో పాటు అంటే అదే ఒక టైము దాంతో పాటు అంటే రైతు కన్ఫ్యూజ్ అవుతుంది. నేను నమ్మి రైతు అక్కడ వీడియో వస్తున్నాడు, రైతు కన్ఫ్యూజ్ అయితే 2 కలిపి డిఏపి ఇచ్చినాక మళ్ళీ ఒక 5 days కానీ 6 days కానీ ఆగి స్లర్రీ ఇస్తాం. స్లర్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 to 6 days తర్వాత కాల్షియం నైట్రేట్ బోరాన్ అలాంటివి వాడుకుంటాం. తర్వాత మళ్ళీ ఒక డిఏపి ఫాస్ఫరిక్ యాసిడ్ ఒకసారి. మామూలుగా రెస్ట్ పీరియడ్ లో కూడా నువ్వు ఫర్టిలైజర్ అయితే ఏం ఆపలేదు. ఎండాకాలం కూడా వాటరింగ్ లో ఖచ్చితంగా డోసేజ్ తగ్గించుకుంటున్నాం. ఇచ్చేదానికంటే కొంచెం డోసేజ్ తక్కువ దాంట్లో కంటిన్యూ చేసుకుంటూ వాడుకుంటున్నావు. మామూలుగా నీకు క్రాప్ పెట్టినప్పుడు స్టార్టింగ్ ఇయర్ నెమటోడ్స్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పినావు. 100 నెమటోడ్ ప్రభావం ఉంది. ప్లస్ దాంతో పాటు పెస్ట్ చాలా ఇబ్బంది పెట్టింది. మన చెద పురుగులు లాంటివి గానీ, చిన్న చిన్న చీమలు గానీ, ఇలాంటివి కింద మట్టిని లూజ్ చేయడం, ఏర్లు దెబ్బ తినడం, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా అబ్జర్వ్ చేసి మనకి స్టార్టింగ్ కాబట్టి మొక్క ఇచ్చిన వ్యక్తి గానీ ఇంకా వేరే మనకు తెలిసిన వాళ్ళని కూడా డ్రాగన్ ఫ్రూట్ కన్సల్టెంట్స్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ మనకు మొక్కలు పెట్టిన వ్యక్తులను ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఫ్లోరో గానీ లాంబ్డా గానీ ఇలాంటివి ఏవైనా డ్రిప్ లో వేయండి,
కంట్రోల్ అవుతుంది, ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. జస్ట్ నేను ఇచ్చిన ఒక 15 days 20 days లో మళ్ళీ యథావిధిగా వచ్చేది. అలా మొక్కలు ఇబ్బంది పెట్టినాయి, చాలా మొక్కలు చనిపోయినాయి. చనిపోతే మన దగ్గర ఉన్న మొక్కలు మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం జరిగింది. అట్లా ఒక 6 months నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎప్పుడైతే మనం రవి అన్న గారిని సంప్రదించినో వాళ్ళు చెప్పిన ప్రకారం ప్యాసిలోమైసిస్ వాడుకున్నాను. ప్యాసిలోమైసిస్ ఫర్మెంట్ చేసి ఇచ్చుకున్నా. అప్పటి నుండి అంటే 2 నెలలకు ఒకసారి కంటిన్యూషన్ లో ఒక 6 months ఇచ్చిన. ఈ మంత్ ఇస్తే నెక్స్ట్ మంత్ ఇవ్వకుండా మళ్ళీ మంత్ ఇచ్చిన. అట్లా కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు 7 months నుంచి ఎలాంటి పెస్ట్ కానీ, ఎలాంటి నెమటోడ్ ప్రాబ్లం కానీ, ఎలాంటి వాటి వల్ల చనిపోయే మొక్క మాత్రం ఎక్కడ కూడా మన తోటలో కనబడదు. మొక్క మొదలలో ఫంగస్ ఎక్కడైనా ఫామ్ అయిందా? మనకు ఇవి ఏది స్లర్రీ వాడక ముందుకు ఫంగస్ ఫామ్ అయింది, చాలా దెబ్బ తీసింది. మనకేమైనా కింద కుళ్ళిపోయి మన ఏదైతే మొదలుందో అది కుళ్ళిపోవడం, మొక్క చనిపోవడం అట్లాంటివి అబ్జర్వ్ చేసినాం. స్లర్రీ ఎప్పుడైతే మనం స్లర్రీ వాడుకోవడం స్టార్ట్ చేసినామో ఆల్మోస్ట్ 80 to 90% కంట్రోల్కి వచ్చేసింది. మామూలుగా నీ తోటి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే వాళ్ళ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ తో చూసుకుంటే నీకు ఏమైనా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే నువ్వు ఒక 6 నెలలు కెమికల్ లో వెళ్ళావు, ఆల్మోస్ట్ ఆల్ కెమికల్ లో సాగు చేసుకున్నావు, మిగతా వాళ్ళు చెప్పినట్టు కెమికల్ లో సాగు చేసుకున్నావు. అప్పటికి ఇప్పటికి ఏమైనా పెట్టుబడి తగ్గినట్టుగా నీకు అనిపించిందా? 100% పెట్టుబడి చాలా తగ్గిపోయింది. అంటే ఏ రకంగా? అంటే లాస్ట్ ఇయర్ నేను గ్రోతింగ్ పర్పస్ లో చాలా రకాల కంపెనీలు చెప్పిన మందులు కానీ, మనకు తెలిసిన వ్యక్తులు కానీ చాలా 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 మందులు చెప్పారు. నేను ఏదో ఒకటి మందు తీసుకొచ్చినా గానీ మనకు మందు పెట్టుబడి ఎక్కువ అయిపోయేది. గ్రోతింగ్ కోసం ఎలాంటి వాడినా కానీ నాకు గ్రోత్ అనేది ఎక్కడ కూడా కనబడలేదు. జస్ట్ డబ్బులు పోసినాం కానీ ఎంత గ్రోత్ కూడా లేదు. మనకి ఎప్పుడైతే స్లరీ వాడడం మొదలు పెట్టినామో నార్మల్ కొద్ది మోతాదు ఫర్టిలైజర్ వాడుకున్నా కానీ గ్రోతింగ్ బాగుంది. మన ఫర్టిలైజర్ యూటిలైజేషన్ బాగా తీసుకుంటుంది స్లరీ. మామూలుగా ఇప్పుడు ఫర్టిలైజర్ తో నువ్వు ఆల్మోస్ట్ ఆల్ మిగతా వాళ్ళతో పక్క పెడితే డిఏపితో కూడా కల్పించినావు. అవును, మామూలుగా డిఏపిని కూడా స్లరీతో కల్పించినావు. ఇలా కల్పించినప్పుడు ఇది పని చేయలేదు, ఇది ఫర్మెంట్ అవ్వలేదు అని చెప్పేసి నీకు ఫర్మెంటేషన్ నీకు ఒక ఐడియాలజీ ఉంది. ఈ ఫర్మెంటేషన్ లో ఇప్పుడు నువ్వు ఇప్పటివరకు కొన్ని రకాలైన బ్యాక్టీరియాస్ బయట చూసే ఉంటావు. వాటితో పోల్చుకున్నట్లయితే నువ్వు ఆల్మోస్ట్ అంత ముందు కూడా బ్యాక్టీరియాస్ వాడినావు, వాటి పేర్లు నేను చెప్పాను, బ్యాక్టీరియాస్ వాడినావు. వాటి ఫర్మెంటేషన్ కి వీటిని కెమికల్స్ తో అంటే మనం నువ్వు అనుకున్న కెమికల్స్ డిఏపి లాంటి వాటితో ఫర్మెంటేషన్ చేసినప్పటికీ డిఫరెన్స్ ఏ విధంగా అనిపించింది నీకు? డిఫరెన్స్ అంటే మనకు నేను పాత వాడిన చాలా బ్యాక్టీరియాస్ వాడిన, అంటే ట్రైకోడర్మా లాంటి, ఇలాంటి సోడోమాస్ లాంటి, పిఎస్బి, జెడ్ఎస్బి, కేఎస్బి అని అన్ని రకాల బ్యాక్టీరియాస్ వాడిన నేను. అవి వాడినప్పుడు నాకు అంత పెద్ద అనిపించలేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చినది ఎలాంటిది ఇచ్చారు అనేది మనకి ఏం చెప్పలేము, కానీ మనకు పెద్దగా యూటిలైజేషన్ అయితే లేదు వాటి వల్ల. నేను ఎప్పుడైతే స్లర్రీలో మన యువ రైతు ఛానల్ వాళ్ళు ఇచ్చే స్లర్రీ మన రవి అన్న చెప్పిన దగ్గర నుండి ఇప్పుడు 7 months నుంచి కంటిన్యూగా మంత్లీ 2 times ఇస్తున్నాను. దాంతో పాటుగా డిఏపి కల్పించుకుంటా ఫర్మెంట్ చేసేటప్పుడు. అలా వాడినప్పుడు గ్రోత్ చాలా మారిపోయింది అన్నమాట. మామూలుగా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఉంటుంది కదా, ఈ బోరాను, డిఏపి, ఇప్పుడు మామూలు బయట వాళ్ళు రికమెండ్ చేస్తారు, నీకు ఎకరానికి 1/2 kg బోరాన్ ఇస్తాడు. డ్రిప్ లో కాల్షియం 5 kg బోరాన్ 9 ఇచ్చే షెడ్యూల్లో ఎప్పుడు కాల్షియం ఇవ్వమన్నా కూడా నేను నెల మారుస్తూనే ఉన్నాను. ఆ మార్చేటప్పుడు ఎప్పుడైనా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు నీకు దీనికైనా ఆయిల్ ఫామ్ కైనా రెండిట్లు కూడా మార్చి ఇచ్చాం. మామూలుగా ఈ ఇచ్చేటప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఈ 5 kg 10 kg నాకు తక్కువ ఉంది, సరిపోదు అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు అనంటే మన స్లర్రీ వాడుకుంటున్నాం కాబట్టి దాని యూటిలైజేషన్ అనేది ఎంత వరకు మనకు 100కి 100% నేలలో మిగిలిపోకుండా ప్రతి ఒక్క కణం కూడా మనకు యూజ్ అవుతుంది. దీనికి గడ్డి మందు యూజ్ చేస్తున్నావా? గడ్డికి రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. ఇయర్లీ 1 or 2 times కొడుతున్నాను. గడ్డి మందు కొడుతున్నావు. మిగతా టైంలో ఏం చేస్తున్నావు? మిగతా టైంలో టిల్లర్ తో కానీ ట్రాక్టర్ తో కానీ దున్నిపిస్తున్నాం, చిన్న ట్రాక్టర్ తో కానీ. ఈ మామూలుగా ఫస్ట్ టైం 2-3 కాయలు వచ్చినాయి కదా, ఇప్పుడు మామూలుగా ఈ ఎండాకాలం ఎక్కువగా స్ట్రెస్ గురైతాయి మొక్కలు. ఆల్మోస్ట్ ఆల్ డ్రాగన్ ఫ్రూట్ లో చాలా వరకు ఎండాకాలం ఎల్లో వచ్చేసి చచ్చిపోతాయి. చాలా ఎల్లో. ఆ టైంలో నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? మామూలుగా ఎటువంటి స్ప్రేస్ చేసినావు, ఎటువంటి మేనేజ్మెంట్ చేసినావు, వాటిని కంట్రోల్ చేయడానికి నువ్వు చేసినటువంటి మేనేజ్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ లో నేను లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న క్లే ఒకటి ఉండే బ్యాగు, అది ఒకటి స్ప్రే చేసినాం. ఏప్రిల్లో అలా స్ప్రే చేసినా కానీ ఖచ్చితంగా ఎల్లో అవుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ మన నల్గొండ జిల్లాలో 47-48 degrees వరకు కూడా వెళ్ళిపోయింది. ఆ టైంలో మనం క్లే స్ప్రే చేసినా కానీ ఆ ఎండకి ఆ క్లే అనేది డస్ట్ రూపంలో కొట్టిన 2 days or 3 days లో డస్ట్ రూపంలో అంతా రాలిపోతుంది, గాలికి కానీ ఇలాంటి సమస్య ఉండేది.
మనం ఎప్పుడైతే మన రవి అన్నని సంప్రదించినామో ఫోర్ట్ ఎక్సెల్ కానీ లేకపోతే ఓఎస్ఏ కానీ ఒకసారి స్ప్రే చేసి చూడమని చెప్పిండు. స్టార్టింగ్ లో ఒకసారి ఓఎస్ఏ స్ప్రే చేసిన. ఓఎస్ఏ స్ప్రే చేస్తే ఆల్మోస్ట్ ఓఎస్ఏ ఒక్కటే కొట్టినా దాంట్లో ఏమైనా కలిపి కొట్టినా? ఓఎస్ఏ ఒకటే కొట్టిన ఒకసారి. ఓఎస్ఏ ఒకటి కొట్టినప్పుడు చాలా వరకు అయితే కంట్రోల్కి వచ్చింది. అంటే మళ్ళీ నాకు కొట్టుకోవాలనిపిస్తుంది అని చెప్తే దానికంటే ఫోర్ట్ ఎక్సెల్ బాగుంటది అని చెప్పేసి ఫోర్ట్ ఎక్సెల్ కూడా వాడిపించారు. ఫోర్ట్ ఎక్సెల్ వాడిపిస్తే ఫోర్ట్ ఎక్సెల్ కొట్టుకున్నాను. అది దాని ప్రభావం చాలా మంచిగా ఉన్నది. చాలా వరకు ఎల్లో అనేది కంట్రోల్ చేయగలిగాను. ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అయితే మన అక్కడ పెద్ద వర్షాలు పడదైతే ఏం లేదు. వర్షాలు అయితే పర్లేదు. వర్షాలు పడకపోయినా ఇప్పుడు మనకి బడ్డింగ్ అయితే బాగానే వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రూటింగ్ సెట్ అయిపోయినట్టు. నాకు తెలిసినంత 99% ఫ్రూటింగ్ సెట్ అయింది. దీనికోసం నువ్వు వాడినటువంటి మేనేజ్మెంట్ ఏంటి? సాయిల్ అప్లికేషన్ ఏమేమి వాడినావు? పైన పోలేట్స్ ఏమేమి వాడినావు? సాయిల్ అప్లికేషన్ మనం రెగ్యులర్ గా అయితే మంత్లీ మనం అన్ సీజన్ కానీ సీజన్ కానీ ఏ సీజన్ లోనైనా ఏదైనా ఫాస్ఫారిక్ యాసిడ్ ప్లస్ డిఏపి కలిపిస్తాం మనం రెగ్యులర్ గా. వాటితో పాటు మంత్లీ 2 times స్లర్రీ ఇస్తాం. మంత్లీ 1 time ప్యాసిలోమైసిస్ ఇస్తాం. కింద కెమికల్ ఏది ఇయ్యం, ప్యాసిలోమైసిస్ మాత్రమే ఇస్తాం. ఎందుకంటే నెమటోడ్స్ ప్రాబ్లం కానీ పెస్ట్ ప్రాబ్లం కానీ కంట్రోల్ చేయడం కోసం లాస్ట్ టైం నీకు ఇచ్చింది విల్ట్లే. లాస్ట్ టైం మార్చాను, విల్ట్కి మార్చాను. ఎందుకంటే సాయిల్ లూజ్ అవ్వాలని చెప్పేసి విల్ట్కి మార్చాను. అది వాడుకుంటాం. పైన స్ప్రే మాత్రం బ్లైట్ కంట్రోల్ అని బ్యాసిలస్ సబ్స్టిలిస్ అది మాత్రమే స్ప్రే చేస్తాను. ఎప్పుడైనా ఇంకా పెస్ట్ కంట్రోల్ కి అని అంటే మాత్రం అది స్ప్రే బ్లైట్ కంట్రోల్ స్ప్రే చేసిన తర్వాత ఇన్సెక్ట్స్ కానీ వేరే ఏదన్నా కెమికల్ వాడాల్సి వచ్చింది అని అంటే ఒక క్లోరో తప్ప వేరే ఏది కొట్టను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే క్లోరో కూడా ఏది వాళ్ళు ఈ మధ్యలో మన దాంట్లో పురుగు పెస్ట్ ఆల్మోస్ట్ ఇన్సెక్ట్స్ అనేది కంట్రోల్లో ఉన్నాయి. ఇన్సెక్ట్స్ కంట్రోల్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఈ క్రాప్ అనేది టోటల్ గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం మనకు న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ కూడా నీకు మార్చి చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నువ్వు కొన్ని తోటలు తిరిగి వచ్చానన్నావు. నన్ను కొంతమంది పిలుస్తున్నారు, వెళ్తున్నా అని చెప్పేసి. ఇంత నీట్ గా వాళ్ళ తోటం గమనించావా? ఇంత నీట్ గా తోట ఎక్కర్లేదు. 100% బ్లైట్ ఉంది. మన మొక్క పైన ఇక్కడ మచ్చలు వస్తుంటాయి, స్పాట్స్ వస్తుంటాయి, రెడ్ కలర్ స్పాట్స్ వస్తుంటాయి. అది వచ్చి కొన్ని రోజులు కాగానే ఒక 15 or 20 days లో చాలా వరకు అది వర్షం వచ్చినా గానీ విపరీతమైన ఎండలు ఉన్నా గానీ అంతవరకు కుళ్ళిపోవడం, ఆ బ్రాంచ్ తీసేయడం అలాంటి ఇబ్బందులు కలుగుతాయి. చాలా వరకు మేము కూడా తీసేసినాం లాస్ట్ ఇయర్ లో. అలాంటి సమస్య లేకుండా ఇప్పుడు మనం బ్యాసిలస్ సబ్స్టిలిస్ వాడడం వల్ల 100కి 100% ఎలాంటి స్పాట్ లేదు. కాయ షైనింగ్ బాగుంది, మట్ట షైనింగ్ బాగుంది, తోట మొత్తం గ్రీన్ కలర్. ఇంతవరకు వాటర్ సాల్యుబుల్ ఎప్పుడు నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వాడలేదు వాటర్ సాల్యుబుల్. మామూలుగా ఏది వాడలేదు. పొటాష్ కోసం మన రవి అన్న గారు చెప్పినట్టు పొటాష్ కంటెంట్ కోసం మొలాసిస్ వాడాను. మొలాసిస్ అనేది అది వేరే. మామూలు నువ్వు స్లరీలో వాడిన మొలాసిస్, అది మొలాసిస్ పక్క పెట్టేసి మామూలు స్లరీ చేసుకున్నాడు, మొలాసిస్ తో చేసుకున్నాం. ఇంకొకటి మనకు దీంట్లో వాటర్ సాలబుల్స్ అయితే పెద్దగా యూజ్ చేయలేదు, ఎక్కడ వాడలేదు. 319 కానీ 1251 కానీ ఇలాంటివి మాకు రిఫర్ చేశారు, ఇది వాడుకోమని చెప్పారు. ఫాస్ఫరస్ ఎక్కువ వాడితే పూత ఎక్కువ వస్తుంది అది ఇది అని చెప్పారు. కానీ మన ఎవరైతే టీం వాళ్ళు రవి అన్న కానీ సందీప్ అన్న కానీ వాళ్ళు చెప్పిన విధంగా ఓన్లీ డిఏపి మాత్రం ఎక్కువ యూజ్ చేసుకో, వేరే ఏవి వద్దు, అనవసరమైన పెట్టుబడులకు వెళ్ళొద్దు, రైతుకు మేలు చేసే విధంగా చెప్తారు కాబట్టి ఓన్లీ డిఏపి మాత్రమే వాడాను. డిఏపిని మాత్రమే కరిగించి వాడుకున్నాను. దాంతో పాటు ఫాస్ఫారిక్ యాసిడ్ ఇచ్చేది ప్రతి నెల 1 ఎకరానికి 2 లీటర్ల చొప్పున ఫాస్ఫారిక్ యాసిడ్, ఒక 3 నుంచి 5 కిలోల చొప్పున డిఏపి కరిగించి ఇచ్చేది. మామూలుగా క్రాపింగ్ లో మాత్రం నీకు ఎక్కువ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు. 100%. ఇప్పుడు మొత్తం ఎంత ఉంటుంది ల్యాండ్ ఇది 2 ఎకరాలు. 2 ఎకరాల్లో టోటల్ గా యూటిలైజ్ చేసుకుంటూ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ అయితే నీకైతే బరాబర్ సూటబుల్ అనిపిస్తుంది. ఎప్పుడైనా నాకు మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ మొక్కలు గమనించడం చూసావా? మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ సంక్రాంతి టైంలో కొంచెం గమనించిన. ఆ చలికి కొంచెం మొక్కలు అనేవి అంటే నువ్వు అప్పుడే స్టార్టింగ్ స్లరీ వాడుతున్నా. ఆ టైంలో కొంచెం కనిపిస్తే మనం మల్టీమీన్ ఉంది కదా, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళది మల్టీమీన్ ఉంది, మల్టీమీన్ 2 times స్ప్రే చేసిన. ఆ తర్వాత ఇప్పటి వరకు మల్టీమీన్ కూడా మధ్యలో ఎప్పుడు వాడలేదు. ఇప్పుడు క్రాప్ మీద వాడదామని అనుకుంటున్నాను. ఫ్రూట్ సైజింగ్ కానీ బడ్డింగ్ కానీ ఇప్పుడు ఫ్లవర్ డ్రాప్ ఏమైనా గమనించావా? ఫ్లవర్ డ్రాప్ లాస్ట్ ఇయర్ నేను అంటే తోట పెట్టిన 6 months కి కంపల్సరీ క్రాప్ వస్తుంది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా 6 months కి వచ్చింది. జనవరిలో పెడితే అక్టోబర్ ఆ టైంలో వచ్చింది.
పూత వచ్చింది. పడ్డ పూత పడ్డట్టుగా రాలిపోయేది. మనం ఆ టైంలో అది వాడు ఇది వాడు అని చెప్పేసి మన వాటర్ సాల్యుబుల్స్ వాడమని చెప్తే వాటర్ సాల్యుబుల్స్ వాడినా అది హీట్ అవ్వడం వలన ఎందువలనో తెలియదు బడ్డింగ్ ఎక్కువ రాలిపోయింది మన దగ్గర. ఇప్పుడైతే ఎక్కడ కూడా పూత డ్రాపేజ్ లేదు. ఈ ఇయర్ ఎక్కువ మామూలు వర్షాలు పడలేదు. ఇప్పుడు వరకైతే ఆరుద్ర కార్తె వచ్చింది. మన దగ్గర వర్షాలు లేవు. వర్షాలు లేకపోయినా నిలబడింది. నీకు మొత్తం ఈ అమోనియా సల్ఫేట్ నేను చెప్పినటువంటి ఈ యాజమాన్యంలో ఫ్లవరింగ్ కావాలి. చూసారు కదా, తెలుగు యువ రైతు యాజమాన్యంలో ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ సాయిల్ కి తగ్గట్టుగా, మీ నేల యొక్క యాజమాన్యాన్ని తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా న్యూట్రిషనల్ షెడ్యూల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా అతి తక్కువ పెట్టుబడిలో సాగు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుగు యువ రైతు యాజమాన్యాన్ని సాగు చేసుకుని ఒక మంచి యాజమాన్యంలో ఒక మంచి దిగుబడి రావడానికి తెలుగు యువ రైతు మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.